మరి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చి వారి మధ్య నాటాడు. వారి మధ్య ఎడబాయకుండా ఉన్నాడు కదా, అనేక పరిచర్లు పాలిభాగస్తులు అయ్యాడు కదా, వారి వెంబడి నడుస్తూ ఉన్నాడు కదా, తెలుసుకుంటూ ఉన్నాడు కదా. ఇలా జరుగుతూ ఉంటే మరి ఈ సమరయ పట్టణంలో అనేకులు యేసును ఎరిగి నమ్మి బాప్తిస్మం పొందారని యెరూషలేమునకు వర్తమానం తెలియజేయబడితే అక్కడి నుంచి పేతురు యోహాను పంపిస్తారు. ఇక్కడ ఇంకా వాక్యములో వారిని స్థిరపరచడానికి, వాక్యములో వారిని నిలువబెట్టడానికి, ఇంకా దేవుని యొక్క రాజ్య సువార్తల గురించి, పరలోకముల గురించి, నరకముల గురించి తెలియజేయడానికి ఒక మిషనరీ ప్రయాణం జరుగుతుంది. యెరూషలేము ఒక తీర్మానం చేసి పేతురు యోహాను పంపిస్తారు. అక్కడ పంపిస్తే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను వరం పొందలేదని పేతురు గారు, యోహాను గారు గమనించి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి అని వాక్యం. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మరి ఆ యొక్క పరిస్థితులు చూసినప్పుడు సీమోన్లో పాత స్వభావం మళ్ళీ మొదలైంది. అంతమంది ఏం చేసేవాడు? గారిడి చేసేవాడు. గారిడి చేయటం వల్ల డబ్బు సంపాదించుకుంటున్నాడు, గొప్ప విలువను సంపాదించుకుంటున్నాడు, అందరిలో కూడా గొప్పవాడుగా చిత్రీకరించబడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డబ్బు ఇచ్చి నేను ఎవరికైతే చేతులు ఉంచుతున్నా వారు కూడా పరిశుద్ధాత్మ పొందినట్టు ఈ వరం నాకు ఇమ్మని అడుగుతూ ఉంటే పేతురు గారు చెప్తున్నాడు. చూడండి, ఈ మాట చదువుతాం అందరం కూడా. రండి, లేఖనాల నుంచి ఆ మాటలు అందరం కూడా చదువుతాం. చూడండి, 19-20 వచనాలు చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 19-20. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకీయుడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ వెండి నీతో కూడా నశించునుగాక అని 21వ అధ్యాయంలో చాలా విషాదకరమైన సంఘటన తెలియజేస్తాడు. చాలా విషాదకరమైన సంఘటన. చూడండి ఏమంటున్నాడు 21వ వచనంలో, గమనించండి. అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకను. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చు. నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది అని ఎవరు చెప్పారు? పేతురు యోహానులో సీమోను ఎలా ఉన్నాడట? ఫిలిప్పు చెప్పినప్పుడు వాక్యాన్ని నమ్మాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, సువార్త ప్రకటనకు తోడుగా ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు. ఇన్ని ఉన్నా కూడా పేతురు గారు అతను చూసినప్పుడు ఎలా కనపడ్డాడు? ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు, నాశనానికి అంచులో ఉన్నాడు. ఆయన మంచి ఫలాలు లేవు, ఆయన మంచి ఫలాలు లేవు. వెంటనే ఏడ్చుచు ఆయన అంటాడు, నా ప్రార్థన చేయి, ఏం కాదు చేయి, నువ్వు చేసుకోవాలి, దేవుడు క్షమిస్తాడేమో, నీకు గ్రేస్ పెరిగిస్తున్నాడు. అంజూరపు చెట్టు నాకు ఇచ్చినట్టుగా, ఆ అంజూరపు చెట్టు నాకు ఇచ్చినట్టుగా ఆయనకు ఒక గ్రేస్ పెరిగిస్తున్నాడు. దేవుని సత్య సువార్తను ప్రకటించే వారితోనే ఉన్నాడు, కానీ అతని ప్రతి దేవునికి దూరముగా, అతను దుష్టత్వంలో ఉన్నాడని, ఘోర తప్పిదములో ఉన్నాడని, తాను బంధముల చేత పట్టబడి ఉన్నాడని నాకు తెలియదు. మనం కూడా ప్రేమటువంటి వాళ్ళ మనం పరిశీలన చేసుకున్నాం. మనం ఎలా ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకున్నాం. మనలో శరీర కార్యాలు యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు దేంట్లో పాలుభాగస్తున్నాం? ఇంకా కోపం, ఇంకా ద్వేషం, ఇంకా కపటం,
మనలో ఉంటే నువ్వు దేవుని బిడ్డకు కానే కాదు, పరలోక రాజ్య వారసుడు కానే. నీలో ప్రేమ ఉంది, క్షమించే స్వభావం, నువ్వు దేవుని రాజ్య వారసుడు. దేవుని స్వభావం కలిగి ఉండాలి. యజమానుడు రాబోతుంది. మన ప్రాణం పెట్టిన ప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు తిరిగి రానన్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను చూస్తాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను చూస్తాడు. నువ్వు ఎలా ఉంటావో, నేను ఎలా ఉంటావో మన పరమైన పరిస్థితి కోసం. ఒకవేళ ప్రియమైనటువంటి వాళ్ళు ఇంకా 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 లోకం మనలో నివాసం చేస్తుంటే విడిచిపెడదాం. మరొక రాజ్య వారసులో ఉందాం. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుగా నిన్ను దేవుడే నాటించాడు. ఆయన ఫలాలు వ్యక్తిగతంగా అందరినీ దర్శిస్తున్నాడు. నన్ను దర్శిస్తున్నాడు. అదే ప్రియుడు నిన్ను కూడా దర్శిస్తున్నాడు. లెక్క ఒప్ప చెప్పాల్సింది ఎవరికి వారినే. రక్షణ వ్యక్తిగతం, రక్షణ వ్యక్తిగతం. కాబట్టి వ్యక్తిగతంగా లెక్క ఒప్ప చెప్తాను. నువ్వేం లెక్క ఒప్ప చెప్తావో నీ కొరకు ప్రాణం పెట్టిన నీ యేసు ఎదుట ఆలోచించు. ఇంకా నువ్వు దుష్టంలో, ఇంకా నువ్వు లోక సంబంధమైన ఐహిక విచారంలో ఇంకా మనం ఉంటే నువ్వు కూడా అంచున ఉన్నావు. కానీ అంచున ఉండడానికి కాదు ఈ సంఘం, ఈ మనిషి డిపార్ట్మెంట్ సహవాసం అందరం ఆ యొక్క క్రీస్తు రాజ్యములో వారసులుగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్న మనం ఎప్పుడు నీతిమంతుడు కాదు, మాత్రం చెప్పు. మనలో ఉన్న తప్పిదాలు మనకు కానీ ఒప్పుకుంటే, మనం కానీ ఆయన రక్తంలో కడుక్కుంటే, దివ్యమైన వాగ్దానం, నీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను నా రక్తంలో కడుక్కుంటే హిమము కట్టే తెల్లనిగా మాట ఇచ్చి తప్పేటువంటి పరిస్థితి మన దేవుని కాదు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం భయపడదు. మనం నోరు తెరచి ఆయన అడగగలిగితే దేవుడు తన హక్కులు చేర్చుకుంటాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళు అంజూరపు చెట్టు వల్ల ఈ ఉపమానంతో ప్రభువు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నటువంటి మారు మనసుకు తగిన క్రియలను ప్రకటించాలి. మన మెన్స్ డిపార్ట్మెంట్ అనేకుల్ని ఆకర్షించాలి, అనేకుల్ని ఐక్యం చేసుకోవాలి, అనేకుల్ని మనలో సభ్యులుగా చేసుకోవాలి. క్రీస్తు ఆత్మచేత నింపబడి అలా ప్రవర్తించగలిగి, అలా మనం చూపించగలిగి దేవుడు వారికి కనిపిస్తాడు. నిన్ను దేవుడు అందుకే పిలుచుకున్నాడు, అందుకే నిలబెట్టుకున్నాడు, అందుకే నిన్ను సజీవులు వచ్చాడు. ఎప్పుడో చనిపోవచ్చు. మన అపరాధముల నిమిత్తం, మన 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 యొక్క పాపముల నిమిత్తం మనం తీర్పు తీరిస్తే మనం ఎన్నడో చనిపోవచ్చు, ఎప్పుడో నరికి వేయబడాల్సి. కానీ ఆ తోటమాలి అడిగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు 1 సంవత్సరం పొడిగించమనుకున్నాడు. మన పక్షంగా విజ్ఞాపన చేసి మనకు ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్, ఈ బ్రతుకు, ఈ సమయం, ఈ యొక్క మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి టాలెంట్ ప్రభువు అనేక ఆత్మల సంపాదించాలి. ఈ లోకంలో పరలోకాన్ని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఒక పని వారికి దేవుడు అట్టి క్రియలు చేయనట్లుగా మనం అందరినీ పాల్గొనట్లుగా అందరూ కూడా యథార్థంతో ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడుదల పొంది శక్తివంతులమై ఆయన కొరకు లోకంలో పనిచేద్దాం. అందరం తల ఉంచుదాం, కళ్ళు ఉంచుకుందాం. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు ఉంచుకుందాం. అదిగో అదిగో యజమానుని రాక, ఫలములు లేని అంజూరమునై నరికించుటకు ఆనతి అదిగో
అదిగో యజమానుని రాక వింతగా తుడిగినది మెదకిన కాయలు కనబడయి పూతయు లేదు పరిమళము లేదు పూతయు లేదు పరిమళము లేదు ఈ తరుణెందుకు ఈ వనమునందు ఈ తరుణెందుకు ఈ వనమునందు అదిగో అదిగో యజమానుని రాక. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మేమే పరిస్థితుల్లో ఉన్నామో తెలియజేయడానికి మీ వాక్యమును అర్థము మా ముందు పెట్టారు. ఆ అర్థంలో ప్రభువా మమ్మల్ని మేము విమర్శ చేసుకోవడానికి సహాయించి ఒకవేళ ఇంకనూ మిమ్మల్ని గాయపరిచేటువంటి ఇంకనూ ప్రభువా మీకు ఎడబాటుగా దూరముగా ఉన్నట్లయితే ప్రభా మీరు మమ్మల్ని చేర్చుకునే రీతిగా మేము లేకపోతే ప్రభా వాటన్నిటి విషయమైన మేము కన్నీటితో మీ సముద్రంలోకి వస్తూ మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ కొరకు నమ్మకమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి మీ ప్రతినిధులుగా మేము ఈ లోకంలో పనిచేయాలి. శరీర కార్యములకు మేము లోబడగలం, ఆత్మ సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగినటువంటి వారు ఓ తండ్రి మీ ప్రేమను కనపరిచేటువంటివి వారంగా మనల్ని తయారు చేయడం. ఏ ఒక్కరు నశించుకోవడం మీ చిత్తం కాదు. మేమందరము ఏక మనస్సుతో ఏక ఆత్మ కలిగి పరలోక రాజ్య నిర్మాణంలో ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి మీరు మాకు సహాయం చేయడం. దుష్టుడు అపవాది మమ్మల్ని శోధించినప్పుడు మీ వైపు చూచి మేము శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి. మీ కొరకు ఈ లోకంలో మేము సాక్షులుగా ఉండడానికి, మీ ప్రతినిధులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. వాక్యానుసారంగా మనం జీవించడానికి మనం నేర్పించుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు మా కన్నులు ఎత్తి చూడండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుని ముందున్న జీవితాలు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మేము కుండులాగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఈ కొద్ది విన్నపంలో మా ప్రభుత్వం మా రక్షకుడైన యేసు నామం బట్టి అడిగి పెడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారికి వారి కార్యవర్గములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.